వెల్కమ్ టు మన టీవీ. అధికార పార్టీ నాయకుల ఒత్తిడులకు తలొగ్గి ఎండిఓ మరియు ఎంఆర్ఓలు కలిసి నిర్లక్ష్యం రాసులైన పేద ముస్లిం మహిళలను వేధించడం సరైంది కాదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పట్నం రాజేశ్వరి అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మ, భారతమ్మ, హుస్సేన్ బీలతో పాటు బాధితురాలు అమీనాబీతో కలిసి ఆమె గూడూరు మండల తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. గూడూరు మండలం చెనుగుళ్ల గ్రామానికి చెందిన అమీనాబీ అను మహిళపై అదే గ్రామానికి చెందిన బోయలు కలిసి దాడి చేయడం జరిగిందన్నారు. దీనిపై అమీనాబీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు సూత్రధారి గ్రామ పెద్ద సోమనాథ్ రెడ్డి బోయలు వెనుక ఉంటూ తగాదాలు సృష్టిస్తూ దౌర్జన్యాలు చేస్తున్నారని ఆమె తెలిపారు. చెనుగుళ్ల గ్రామంలో అమీనాబీ అన్న మహిళ పైన అక్కడ ఉన్నటువంటి వాల్మీకి సోదరులు, ఆ వాల్మీకి సోదరులకు అండగా ఆ గ్రామ పెద్ద సోమనాథ్ రెడ్డి అందరూ కలిసి అమీనాబీ అన్న మహిళను వేధించడం చేస్తూ ఉన్నారు. ఆమె జీవనాధారమైనటువంటి టీ బండిని ఎత్తుకెళ్ళి ఆ బండిని డంపింగ్ యార్డ్లో పడేసి ఈరోజు ఆమెకు జీవనాధారం లేకుండా చేస్తూ ఉన్నారు. ఆమె భర్త 71 సంవత్సరాలు. ఆమె భర్త పెన్షన్ కూడా తొలగించడం జరిగింది. దాదాపు ఇప్పటికి 7-8 నెలలుగా ఆమె భర్తకు పెన్షన్ ఇవ్వకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వాల్మీకి సోదరులు కలిసి ఆమె భర్తకు పెన్షన్ రాకుండా సచివాలయం సెక్రటరీలను, సచివాలయం వాలంటీర్లను మేనేజ్ చేస్తూ ఆమెను వేధించడం జరుగుతూ ఉంది. ఈ విషయం మీద మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆమెకు అండగా నిలబడి గ్రామ సచివాలయ సెక్రటరీతో నేను మాట్లాడడం జరిగింది. అలాగే సచివాలయము వాలంటీర్తో కూడా మాట్లాడినా. ఇదంతా మాకేం తెలీదు, గ్రామ పెద్దలు చెప్పడం వల్ల మేము చేయాల్సి వచ్చింది. ఎంఆర్ఓ గారు ఉత్తర్వులు అని చెప్పారు. ఎంఆర్ఓ గారిని అడిగితే అసలు నాకు తెలీదు, నేను ఆమె ముఖమే చూడలేదు అని చెప్తా ఉన్నారు. ఈరోజు ఎంఆర్ఓ గారికి స్పందనలో మేము అర్జీ ఇవ్వడం జరిగింది. అమీనాబీని గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల సహకారంతో అమీనాబీని వేధిస్తున్నటువంటి గ్రామ సెక్రటరీ తిరుమలేశ్వర రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పందనలో ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక తరఫున ఒకటే తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు న్యాయం మాట్లాడితే, న్యాయం పక్షాన నిలబడి ప్రశ్నిస్తే, అక్రమాలను నిలదీస్తే మహిళను వేధిస్తారా అని మేము అడుగుతూ ఉన్నాం. దీంట్లో వాల్మీకి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి పునరాలోచించాలి. దీనిని పులి స్టాప్ పెట్టే విధంగా మీరు ముందుకు వెళ్తే బాగుంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాము. ఒక ఒంటరి మహిళ ఈరోజు పోరాటం చేస్తూ ఉంటే ఆమె పోరాటానికి అండగా నిలబడాల్సినటువంటి బీసీ సోదరులు ఈరోజు ఆమె మీద కక్ష కట్టి ఆమె మీద దాడులు చేస్తూ ఆమెను హింసించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆమె పెన్షన్ తీసేస్తే ఆమె లోకాయుక్తలో పోయి స్థానిక ఎండిఓ మీద కూడా, గతంలో ఉన్నటువంటి ఎండిఓ మీద కూడా ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. లోకాయుక్తలో ఇది విచారణ జరుగుతూ ఉంది. ఈరోజు లోకాయుక్త తీసుకునే చర్యలకు కూడా ఎండిఓ గారు బలవుతారు. ఇటువంటివన్నీ కూడా పరిశీలించి ఎంఆర్ఓ గారు, మండల మ్యాజిస్ట్రేటు సమగ్రమైన విచారణ జరిపి బాధితురాలు అమీనాబీ బండి ఎవరైతే ఎత్తుకెళ్లారో తిరుమలేశ్వర రెడ్డి గ్రామ సెక్రటరీ, సచివాలయ సెక్రటరీ, ఆయన మీద చర్యలు తీసుకొని ఆమె బండిని ఆమెకి ఇప్పించి ఆమె భర్త పెన్షన్ను కూడా ఆమెకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు పట్నం రాజేశ్వరి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు.